ఓకే. మీరు 8th బ్యాచ్ కదండీ! అవునండి. నేను 8th బ్యాచ్ నైట్ క్లాస్‌లోకి వచ్చానండి. నైట్ బ్యాచ్ నైట్‌లో 9:00 ఉన్నారు కదా! స్టార్ట్ అయింది. ఓకే. ఓకే. అవునండి. నైట్ బ్యాచ్, మార్నింగ్ బ్యాచ్ ఇద్దరికి ఒకటేనండి సబ్జెక్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకెలా అదే. ఉందండి క్లాసెస్ అన్నీ అర్థమైనాయా అండి? క్లాస్ అర్థమయ్యాయి సార్. నాకు క్లియర్‌గానే ఉన్నాయండి నాకు. ఏం ప్రాబ్లమ్ లేదు కదా! ఎక్కడ కూడా మీకంటే అర్థం అవ్వకపోవటం గానీ, ఏదన్నా ప్రాబ్లమ్స్ కానీ, అంటే నేను ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వకపోవటం కానీ అట్లా ఏమైనా ఉందా? అలా ఏం లేదు సార్. అలా ఏం లేదు. నాకు బానే ఉందండి నాకు. క్లియర్‌గానే అర్థమైందండి నాకు. ఓకే. మీకు ఏ డౌట్ వచ్చినా నేను కన్ఫర్మ్ చేశాను కదా! అంటే మీకు డౌట్స్ చేశారండి. మీరు ఫోన్ చేస్తే నాకు అట్‌లీస్ట్ అంటే వెంటనే ఒక్కసారి మీరు ఆఫీస్‌లో ఉన్నారా నాకు వెంటనే ఈ పలానా టైంకి కాల్ చేస్తాను మెసేజ్ పెట్టేవారు. నాకు రిప్లై ఫాస్ట్‌గానే ఉండేదండి. ఓకే. ఓకే. మీకైతే క్లాసెస్ కానీ అంటే ఎవ్రీథింగ్ ఎలా అనిపించింది క్లాసెస్ మీకు ట్రైనింగ్ అంతా కూడా? ట్రైనింగ్ బానే ఉంది సార్. యాక్చువల్‌గా ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్ అలాంటివి గబుక్కన బయట దొరకకపోవచ్చు. బానే ఉండేది సార్ నాకు. ఓకే. నాకు అర్థమైంది. క్లియర్‌గా అర్థమయ్యేదండి నాకు. ఆ క్వెషన్స్ అవి కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. ఇంటర్వ్యూకి ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి. సో, ఈ టైప్‌లో ప్రిపేర్ అవ్వాలి. ఈ క్వెషన్స్ రావచ్చు ఈ టాపిక్ నుంచి అని చెప్పి, ఈ టాపిక్ చెప్పినప్పుడే మీరు చెప్పడం అవి కూడా ఉండేవండి. ఓకే. ఓకే. మీ బ్యాచ్‌లో 2 మెంబర్స్ ఇంకొక ఆయనకి కూడా జాబ్ కన్ఫర్మ్ అయింది తెలుసా మీకు? తెలుసు సార్ నాకు. ఒకరికి ఆల్రెడీ వచ్చేసింది కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకొక ఆయనకి కూడా సాలరీ ఒకటి మాట్లాడుకోవాలి. ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వలేదు ఇంకా వెయిట్ చేస్తున్నారన్నమాట దానికోసం. అది కోర్స్‌లో ఉన్నప్పుడు వచ్చేసింది కదా సార్ వాళ్ళకి. ఒకరికి కాదు ఇంకొక ఆయనకి కూడా వచ్చి అంటే కోర్స్‌లో ఉన్నప్పుడు ఆయనతో కలిపైతే ఇప్పుడు థర్డ్ పర్సన్ అవుతారు. ఎందుకంటే కొంతమంది ఇన్ఫార్మ్ చేస్తారు ఓకే. కొంతమంది చేయరు కదా! అదే కోర్స్‌లో ఉన్నప్పుడు యాక్చువల్‌గా ఇద్దరికొచ్చిందండి. మనం కోర్స్ జరుగుతున్నప్పుడే. ఆ! థర్డ్ మెంబర్ నాకు తెలీదయితే మరి. ఓకే. 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 క్లాసెస్ అయితే మీకు అన్నీ అర్థమవుతున్నాయి కదా! ఏమి ప్రాబ్లమ్స్ కానీ, డౌట్స్ కానీ అంటే చెప్పలేదని అట్లా ఏం లేదు కదా! అలా ఏం లేదు సార్. కంప్లెయింట్ ఏం లేదండి. నాకు బానే ఉంది సార్. అంటే మీరు పే చేసిన పేమెంట్‌లో మీకు బెటర్ సర్విస్ దొరికిందనుకుంటున్నారా? క్లాసెస్ అన్నీ కూడా? ఆ విషయంలో అయితే డౌటే లేదండి. బెటర్ సర్వీసే అండి. ఖచ్చితంగా బెటర్ సర్వీస్ చాలా వరకు. ఓకే. ఫస్ట్ ఏమనిపించింది మీకసల నమ్మారా? ఆన్‌లైన్‌లో ట్రైనింగు తక్కువ అమౌంట్ కంటే? హలో! ఆదిత్య గారు. ఆదిత్య గారు మీ వాయిస్ కట్ అవుతుందండి. ఆదిత్య గారు. హలో! ఇప్పుడు వినిపిస్తుందండి పోనీ? వినిపిస్తుంది. వినిపిస్తుంది. మీరసలు ఫస్ట్ నమ్మారా అంత తక్కువ అమౌంట్‌లో ట్రైనింగ్ అంటే 10,000లో? అంటే నేను యాక్చువల్‌గా ఫస్ట్ నాకు తెలీదండి ఎంతుంటుందో మార్కెట్‌లో మొదట్లో. తర్వాత నేను ఈ కోర్స్ గురించి విన్న తర్వాత నేను బయట ఎంక్వైరీ చేసుకుంటే చాలా ఎక్కువుందనిపించింది రేటు. ఈయన తక్కువగా ఆఫర్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి అన్నట్టు నేను ట్రై చేశాను సార్ యాక్చువల్‌గా. ఓకే. బుక్స్ కూడా చదివానండి అంతకు ముందు. నాకు బుక్స్ క్లియర్‌గా అర్థం కాలేదు సార్. 2 బుక్స్ నేను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని చదివానండి. హుహు. అవి చదవడం నెక్స్ట్ కనుక్కోవడం చేస్తే వాళ్ళేమో చాలా మంది 6 మంత్స్ చెప్తే గాని అవ్వదు. మీకు అసిస్టెన్స్‌తో పాటు ప్యాకేజ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పేవారన్నమాట. హుహు. అప్పుడు యాక్చువల్‌గా మీ కోర్స్‌కొచ్చినప్పుడు నాకు ఈజీగా అర్థమైందండి. చెప్పకపోవడం సబ్జెక్ట్ అయితే ఈజీగా అర్థమైంది సార్ నాకు గ్యారంటీగా. ఓకే. 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 మీకైతే ఏమి ప్రాబ్లమ్ లేదు కదా! సబ్జెక్ట్ పరంగా అవ్వచ్చు, ఇంకెట్లైనా అవ్వచ్చు. సబ్జెక్ట్ పరంగా నాకు ప్రాబ్లమ్ లేదండి. నెక్స్ట్ రెస్పాన్స్ బాగుందండి. మీరు యాక్చువల్‌గా గ్రూప్ క్రియేట్ చేసారు తర్వాత మా స్టూడెంట్స్ గ్రూపు అందులో వాళ్ళ ఇంటరాక్షన్ కూడా బాగుండేది. ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండేది. ఇంకా మాలో తీరని డౌట్స్ ఏమైనా ఉంటే మీరు తర్వాత క్లారిఫై చేసేవారు క్లాస్‌లో. అంతవరకు ఆ మాత్రం చాలు సార్ యాక్చువల్‌గా సపోర్ట్ సిస్టమ్ అంతకన్నా అక్కర్లేదండి. ఓకే. జాబ్ కొట్టగలరని నమ్మకం ఉందా మీకు? ఏవండి? జాబ్ కొట్టగలరని నమ్మకం ఉందా అండి? జాబ్ అంటే నేను ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి సార్. ఎందుకంటే నేను మధ్యలో బయటకొచ్చేసానండి. అంటే నాకు వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతాను నేను. సో, ఆ ప్రిపరేషన్‌లో పడిపోయి నేను కొంచెం పక్కకొచ్చాను మళ్ళీ. ఒక ఓకే. 1 మంత్ కూర్చుంటే మళ్ళీ యాక్చువల్‌గా ఫాలో అయితే మళ్ళీ వెనక్కి వెళ్లి అంటే అప్పుడున్న స్టేజ్‌కొచ్చేస్తాను గ్యారంటీగా. ఓకే. ఓకే. జాబ్ అయితే కొట్టగలరని నమ్మకం ఉంది కదా మీకు? ఉందండి. ఉందండి. ఓకే. జాబ్ ఓకే. తెచ్చుకోవచ్చునండి. గ్యారంటీ జాబ్ తెచ్చుకోవచ్చు నేను. ప్రాబ్లమ్ లేదు. ఓకే. 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 జస్ట్ ఏం లేదండి ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? ఏంటి? అసలు మన ట్రైనింగ్ మీకు అర్థమైందా లేదా? అని దాని గురించి కాల్ చేశానండి. ఓకే. బాగుంది సార్. నాకేం కంప్లెయింట్స్ లేవండి. హ్యాపీగా ఉంది నాకు. ఓకే. ఓకే. థాంక్ యూ అండి. మీకు వన్ మోర్ థింగ్ మీకు లేటెస్ట్‌గా కొన్ని అడిషనల్ టాపిక్స్ కూడా కొన్ని యాడ్ చేసి ఈరోజు మెయిల్ చేశానండి. ఆ మెయిల్‌లో చెక్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూడండి. ఏది మిస్ చేయొద్దు. ఓకేనా? ఓకే సార్. ఓకే. థాంక్స్ అండి. ఓకే. థాంక్ యూ అండి ఆదిత్య గారు. థాంక్ యూ సో మచ్. ఆదిత్య గారు థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. థాంక్స్ అండి. ఓకే. బై అండి. బై. థాంక్ యూ సో మచ్.